రైట్, మనతో పాటు తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ వెంకటేష్ గౌడ్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారన్న తెచ్చినటువంటి ఆర్డినెన్స్ని? కొంతమంది స్వాగతిస్తూ ఉన్నారు, మరికొంతమంది చట్టం చేయాల్సిందని చెప్పి కరాఖండిగా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ వైఖరి మాత్రం మేము ఆర్డినెన్స్ తెచ్చి బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము ఏదైతే 43% ఇస్తామని చెప్పి 2023లో ఎలక్షన్లకు పోయి గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత సీఎం రాహుల్ గాంధీ యొక్క సూచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క బీసీ సర్వే చేసి అదేవిధంగా డెడికేషన్ కమిటీ నిర్వహించి దాని రిపోర్టు ఆధారంగా ఏం చేశాడు, మన శాసనసభలో పెట్టాడు. శాసనసభలో తీర్మానం చేసి బిల్లును 2 బిల్లులు ఆమోదం చేసిండు. ఒకటి విద్యా ఉద్యోగాలకు సంబంధించింది, ఇంకొకటి స్థానిక సంస్థలో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి. ఈ 2 కూడా గవర్నర్కి పంపాడు. గవర్నర్ పంపిన తర్వాత గవర్నర్ యొక్క సంతకం చేసి అప్రూవల్ చేసి మళ్ళీ ఎవరికి పంపేది? గవర్నరు రాష్ట్రపతికి పంపేది. రాష్ట్రపతి పంపిన తర్వాత అక్కడ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేకుండా, తర్వాత ప్రధానమంత్రి కలవకుండా, అఖిలపక్షాన్ని తీసుకెళ్లకుండా తీసుకెళ్ళి అక్కడ ఢిల్లీలో అక్కడ మన 9th షెడ్యూల్లో చేర్చే విధంగా, రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో చేర్చే విధంగా ప్రయత్నం చేయకుండా మళ్ళా ఒక 3 నెలలు ఇంట్లో వండుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే మళ్ళీ యొక్క బీసీలకు సంబంధించింది ఏదైతే కోర్టు 30 తారీఖు లోపల ఎలక్షన్లు చేయండి అంటే వెంటనే ఏం చేశాడంటే మన క్యాబినెట్ సమావేశం పెట్టి ఈరోజు ఆర్డినెన్స్ తెచ్చాడు. ఆర్డినెన్స్ తెస్తే గతంలో జరిగినటువంటి అనుభవాలను బట్టి అనేక రాష్ట్రాల్లో, ఇక్కడ మహారాష్ట్రలో కానీ, అదేవిధంగా తమిళనాడులో కానీ గతంలో, అదేవిధంగా రాజస్థాన్లో కానీ అనేక రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఆర్డినెన్స్ను న్యాయస్థానాలు కొట్టివేసిన అనుభవం ఉన్నప్పుడు కూడా మరి రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగ పరంగా 9th షెడ్యూల్ చేర్చకుండా ఏ విధంగా బిల్లును అమలు చేస్తాడు, ఆర్డినెన్స్ అమలు చేస్తారని ప్రశ్నిస్తున్నాను. ఒకవేళ ఎవరైనా కోర్టుకు పోతే ఆ బిల్లు యొక్క ఆర్డినెన్స్ ఖచ్చితంగా కొట్టు చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇంకా టైం తీసుకోండి, న్యాయస్థానాలకు వెళ్ళి ఇంకా టైం తీసుకొని ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో 9th షెడ్యూల్ చేసే విధంగా ప్రయత్నం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంటే మాకు బీసీల మీద పూర్తి చిత్తశుద్ధి ఉంది, దానివల్లనే నేను ఢిల్లీకి పోయి ధర్నాలో కూడా పాల్గొన్న, మహాధర్నాలో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఒకటి, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ శాసనసభ ఆమోదం చేసి గవర్నర్ రాష్ట్రపతికి పంపిన తర్వాత మీరు ఏం చేయాలి? వెంటనే కేంద్ర అఖిల పక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రిని గెలవాలి. ఎందుకు జాప్యం జరిగింది అనుకోవచ్చు అన్న ఆ విషయంలో? రేవంత్ రెడ్డి గారికి నిజమైన చిత్తశుద్ధి లేదు, కావాలని 2 నెలలు లేట్ చేశాడు. ఏదైతే ప్రాసెస్, రాజ్యాంగపరమైనటువంటి ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ చేయకుండా ఢిల్లీలో ధర్నా చేసి ఒక ప్రజా సంఘాల వల్ల ధర్నా నిర్వహించడం. ధర్నా చేయడం వల్ల ఈ న్యాయత మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి మీరు యొక్క రాజ్యాంగ పరంగా మీరు 9th షెడ్యూల్ చేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. ఆ ప్రయత్నం చేయకుండా మీరు ధర్నాలు చేసి మళ్ళీ హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి కోర్టు చెప్పిందని 30 తారీఖులో పెట్టాలని కోర్టు చెప్పిందని ఈరోజు ఏం చేస్తున్నాడు? రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు. ఆర్డినెన్స్ తీసుకొస్తే గతంలో జరిగిన అనుభవాలని ఆర్డినెన్స్ కొట్టేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రయత్నం తప్పు. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క సెప్టెంబర్ 30 తారీఖు కాకుండా కొంత టైం తీసుకొని ఏదైతే రాజ్యాంగ పరంగా ఈ యొక్క 9th షెడ్యూల్ చేర్చే విధంగా చేయాలని రేవంత్ రెడ్డి గారు కోరుతా ఉన్నాం. రైట్ మేడం, ఏం చెప్తారు? ఇప్పుడు బీసీలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉంటే కావాలని రాజకీయం చేస్తూ ఉన్నారు మిగతా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏ రోజు కూడా నిజం మాట్లాడలేదు. వాళ్ళు చెప్పేది ప్రతిదీ అబద్ధమే. ఇప్పుడు చెప్తూ కాలయాపన చేస్తూ బీసీకి ఇస్తున్నామని ఇప్పటికీ ప్రజలని మభ్యపెడుతూ బీసీలకు అన్యాయం జరుగుతుందని ఈరోజు మళ్ళీ బీసీ మీటింగ్ జరగడం జరుగుతుంది. ఇప్పటికి 48 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ ఏం మాట్లాడొస్తున్నారు? ఎంతసేపు కాలయాపన చేస్తూ ప్రజలని పక్కదోవ పట్టిస్తూ మాటలు చెప్తూ కాలయాపన చేస్తూ నడుస్తుంది ముందుకు తప్ప న్యాయం ఏమీ జరగట్లేదు బీసీలకి. ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడితే మనకు తెలంగాణ వచ్చింది. ఈ రోజు మనం బీసీల గురించి మేము ఇప్పటికైనా గట్టిగా మాట్లాడకపోతే మళ్ళీ ఎలక్షన్లు పెట్టి మళ్ళీ బీసీలకు అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందువల్ల ఈరోజు మేమందరం ఇక్కడ ధర్నాకి రావడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు దిగి వచ్చి బీసీలకి న్యాయం చేసిన తర్వాతే ఎలక్షన్లు పెట్టాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాము. పక్కా ఈసారి ఎలక్షన్లకు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా 42% ఇవ్వకుండా ఎలక్షన్లు ఒకవేళ పెట్టినట్లయితే బీసీలు ఎవ్వరు చూస్తూ ఊరుకోరు.
రాష్ట్రాన్ని ఏకగ్రీవంగా అందరూ ఏకమై ప్రభుత్వాన్ని కూలదోష ప్రయత్నం చేస్తామని మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు ఆర్డినెన్స్ తెచ్చి చేసినా కూడా దీన్ని రాజకీయం చేస్తా ఉన్నారు, ధర్నాలు పెడతా ఉన్నారు. మరి గతంలో బీఆర్ఎస్ ఏం చేసింది బీసీలకు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంత ప్రేమ ఉంటే గతంలో చేయొచ్చు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ చాలా చేసింది, అప్పుడు చేసింది, ఇప్పుడు కూడా బీసీలకు తను ఇంకా చేయాలని ప్రయత్నిస్తుంది. అది ప్రజలకు కనబడుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు చెప్తున్నంత మాత్రాన అది ఎవరు ప్రజలు నమ్మలేరు. ఎందుకంటే ఆల్రెడీ 6 హామీలు ఇవ్వడం జరిగింది. అది ఇప్పటి వరకు ఇంత సమయం 18 నెలల టైం అవుతుంది. ఇప్పటికి కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో వాళ్ళు చేయలేదు. కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు ఎవరు నమ్మరు. ఇప్పుడు మేము అవన్నీ మాకు అవసరం లేదు, ఏ రాజకీయ పార్టీతో అవసరం లేదు. మా బీసీ బిడ్డలకు న్యాయం జరగాలి. దానికోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం, ఎక్కడి దాకైనా ధర్నాలు చేస్తామని మేము ఈ సందర్భంగా రెడ్డి గారు ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేసిర్రు, గవర్నర్కు పంపిరు, అక్కడి నుంచి రాష్ట్రపతి దగ్గర ఉంది. ఇప్పుడు కేంద్రం చేతుల్లో ఉన్నది, నా చేతుల్లో ఏముందని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కేంద్రం మీద కొట్లాడాలి కదా, నన్ను ఎందుకు బదనాం చేస్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడతాం. అరే సీఎం అయ్యా నువ్వు, ఈ రోజు సీఎంవి నువ్వు, మన రాష్ట్రానికి సీఎంవి, నన్ను ఎందుకు బదనాం చేస్తున్నావు? నిన్నే కదా నువ్వేం చెప్పి గెలిచావు, ప్రజలకు ఏం హామీలు ఇచ్చి గెలిచావు? బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి గెలిచారు కదా. మా బీసీ బిడ్డలందరూ మీకు ఓటేసింది ఎందుకు? మాకు న్యాయం జరగాలని కదా. నువ్వు ఈ రోజు కేంద్రం జరుగుతుంటే కేంద్రం మేము ప్రజలు వెళ్ళి మాట్లాడాలా? మీరు వెళ్తున్నారు కదా ఢిల్లీకి, మీరు మాట్లాడాలి కదా బీసీల గురించి. మీరు ఇప్పటికీ కూడా మళ్ళీ ఇంకా కాలయాపన చేస్తున్నారే తప్ప దగ్గర ఎలక్షన్ వచ్చేస్తుంది, మీరు ఇంకా ఎప్పుడు బీసీలకు న్యాయం చేస్తారు? ఇప్పటికైనా ఇవన్నీ దొంగ మాటలు, దొంగ లెక్కలు. రేవంత్ రెడ్డి గారు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ అమలు అయ్యాకే ఎలక్షన్ పెట్టాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. మాట్లాడుతున్నాం. అంటే ఇప్పటికీ కూడా ఆర్డినెన్స్ తోటే పోతే కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఆర్డినెన్స్ అనేది జస్ట్ అది మనకు ప్రజలు చెప్తున్నాను కదా, మభ్య పెట్టడానికి జస్ట్ వస్తుంది, మీకు వస్తుంది. అప్పుడు కూడా ఏం చెప్పాడు? దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి తెలంగాణకి ఎన్నో హామీలు, ఎన్నో పథకాలని చెప్పి గెలిచాడు కదా. ఇప్పుడు కూడా అదే విధంగా మళ్ళీ మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇది తప్ప దీంట్లో ఏ నిజం లేదు. ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగే వరకు మేము ఇంకా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధంగా ఉన్నాం.